brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. పుష్ప 3 స్క్రీన్ మీదకి ఎప్పుడొస్తుందో ఫ్యాన్స్ కి క్లారిటీ వచ్చేసింది. లాస్ట్ డిసెంబర్ నుంచి ఇప్పటికీ పుష్ప 2 ఏదో ఒక రకంగా ట్రెండింగ్ లో ఉన్న విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. పుష్ప 2 గురించి మాట్లాడుతున్నప్పుడు జాతర ఎపిసోడ్ ని మిస్ అయితే ఎలా, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఓ న్యూస్ చెప్తానంటూ ఇంట్రెస్టింగ్ విషయాల్ని షేర్ చేసుకున్నారు రాక్ స్టార్. పుష్ప పుష్ప అంటూ పుష్పరాజ్ సాధించిన క్రెడిట్ ని మళ్ళీ అనుకుంటున్నారందరూ. నాన్ బాహుబలి రికార్డుల్ని కొట్టడం అంటే మాటలా? అలాంటిది పుష్పరాజ్ కొట్టి చూపించినప్పుడు ఆ మాత్రం సౌండ్ ఉండాలి కదా అంటోంది అల్లు సైన్యం. పుష్ప 3 రిలీజ్ గురించి కూడా ఓ క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. కరెక్ట్ గా ఈ టైంలోనే పుష్ప 2 జాతర సాంగ్ గురించి డీటెయిల్స్ రివీల్ చేశారు డిఎస్పీ. పుష్ప 2 సినిమాలో హైలైట్ అయిన పాటల్లో జాతర సాంగ్ ఉంది. అసలు ఆ ఎపిసోడ్ సినిమా మొత్తానికే హైలైట్ అయింది అన్నది అందరూ గుర్తించిన విషయం. అయితే ఫస్ట్ ఈ సీన్ ని నిమిషం పాటే ప్లాన్ చేశారట సుకుమార్. ఆ రఫ్ ఫుటేజ్ ని దేవిశ్రీకి పంపారట. ఫుటేజ్ చూసిన వెంటనే ఇక్కడ ఎమోషన్ కి స్పెషల్ స్కోప్ ఉందనిపించి చంద్రబోస్ ని పిలిపించి పాట రాయించారట డిఎస్పీ. ఆ పాట విన్న సుకుమార్ స్ట్రక్ అయ్యారట. ఇమీడియట్ గా గ్రౌండ్ లో జాతర సాంగ్ మీద వర్కౌట్ చేయటం మొదలుపెట్టేసిందట టోటల్ టీమ్. జనాలందరికీ నచ్చిన జాతర సాంగ్ బ్యాక్ స్టోరీ ఇదే అంటూ డీటెయిల్స్ చెప్పారు దేవి. ఈ ఒక్కటే కాదు, సూసేకితో పాటు అన్ని పాటలు క్లిక్ అయ్యాయనుకోండి అంటున్నారు దేవిశ్రీ.